తపశ్శక్తి ఉన్నవారు ఏదైనా సాధించవచ్చా? తపశ్శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా సాధించవచ్చు అని నిరూపించినటువంటి వాళ్ళు పరమాచార్యుల వారు. ప్రాపంచికమైనటువంటి విషయాల జోలికి ఆయన ఎప్పుడూ వెళ్ళేవాళ్ళు కాదు. ఎవరైనా వచ్చి ఆయనను సమస్య అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పడం, ఆశీర్వచనం చేయడం, తీర్థం పెట్టడం లాంటివి మాత్రమే చేసేవాళ్ళు. సందేహాలు అడిగితే ధర్మ సందేహాలు తీరుస్తూ ఉండేవాళ్ళు. కానీ ప్రాపంచిక విషయాల్లో ఆయన తలదూర్చి ఎప్పుడూ మాట్లాడేవాళ్ళు కాదు. ఎంతసేపు ఉపాసన చేస్తూ ఉండేవాళ్ళు. ఒక ఋషిలాగా ఆయన ఉండేవాళ్ళు. అయితే ఆయనకు ఉండేటువంటి శక్తి చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే మామూలు ఏ మనిషి అయినా ప్రాపంచిక విషయాల జోలికి వెళ్లకుండా నిస్వార్థంగా భగవతారాధన చేస్తూ ఉంటే, జపతపాలు చేస్తూ ఉంటే ఏదైనా వాళ్ళు సాధించగలరు అనేటువంటి విషయం మనకి పరమాచార్యులు గారిని చూసినప్పుడు తెలుస్తుంది. ఆయన కథలు విన్నప్పుడు అవగతమవుతుంది. అయితే ఒకసారి కంచి మఠానికి కొంతమంది వేదం నేర్చుకుంటున్నటువంటి పిల్లలంతా వచ్చారుట. వారు అభిషేకం చేస్తూ ఉన్నారు. పిల్లలందరినీ చూశారుట. అందరికీ పేపర్లు ఇవ్వమన్నారట. మీరంతా పూజ అయ్యే వరకు శ్రీరామనామాన్ని రాస్తూ ఉండండి అన్నారట. ఆ పిల్లలంతా కూడా శ్రీరామ 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 అని రాస్తూ ఉన్నారట. పూజంతా అయిపోయిన తర్వాత ఆశీర్వచనం తీసుకోవడానికి ఆ పిల్లలంతా కూడా వరుసలో నిలబడ్డారట. అందరూ వచ్చి ఆయన చేతికి రాసినటువంటి పేపర్ ఇచ్చి నమస్కారం చేశారుట. శ్రీరామ అనమంటే అందరూ శ్రీరామ అన్నారట. ఒక పిల్లవాడు మాత్రం పేపర్ ఇచ్చి నమస్కారం చేశాట. శ్రీరామ అను అన్నట్ట. అనలేదు. శ్రీరామ అను అన్నట్ట తల మీద చేయి పెట్టి. అతను అనలేదు. మళ్ళీ పక్కన ఉన్నటువంటి పిల్లవాడు అన్నట్ట. అతను మూగవాడండి, మాట్లాడలేడు అన్నట్ట. తల మీద చేయి పెట్టి సొల్లు సొల్లు అన్నట్ట తమిళంలో. శ్రీరామ శ్రీరామ అనేసేట. మూకం కరోతి వాచాలం అంటూ ఉంటారు. అంటే ఏమిటి? మూగవాడికి కూడా మాటలు తెప్పించినటువంటి శక్తి కలిగినటువంటి వారు పరమాచార్యులు గారు. ఆ తర్వాత ఒకసారి ఆయన పూజ చేస్తూ ఉన్నారట. పూజ చేస్తూ ఉన్నప్పుడు 90 ఏళ్ల ముసలావిడొచ్చిందిట. శంకరా 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 కళ్ళు మూసుకొని శంకరా శంకరా అంటూ వచ్చిందిట. అయితే అక్కడ ఉన్నటువంటి భక్తులు చాలా తెలివి గలవాళ్ళు. ఈవిడ ముందరుంటే మాకు తొందరగా ఆయన దర్శనం అవుతుందని నువ్వు గుమ్మం దగ్గర కూర్చొని ఆవిడ గుమ్మం దగ్గర తోసేట. అక్కడ కూర్చొని ఆవిడ దీనంగా అరుస్తుందట. శంకరా 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 నిన్ను చూడాలి నేను చూడాలి అని. ఆయనకి లోపలికి వినపడింది ఆవిడ గట్టిగా అరవటం వల్ల. ఎవరు అక్కడ అరుస్తున్నారు అని చెప్పేసి ఆయన పూజ అయిన తర్వాత బయటకు వచ్చారట. శంకరా శంకరా నిన్ను చూడాలి ఎందుట. నేను గుడ్డిదాన్ని నిన్ను చూడాలి ఎందుట. మరి ఎలా చూస్తావు అన్నట్ట. నేను నిన్ను చూడాలి ఎందుట. ఆ శంకరా శంకరా తప్ప ఇంకా ఆవిడకి ఇంకేం తెలియదు. అయితే ఇలా రమ్మన్నట్ట. బయటికి కాస్త దూరం తీసుకెళ్ళారట. సూర్యభగవానుడికి నమస్కారం చేశారట. ఆవిడ చుట్టూ తిరుగుతూ ఆయన ప్రార్థన చేస్తూ చుట్టూ తిరిగారట. నేను కనిపిస్తున్నానా నేను కనిపిస్తున్నానా అని అడిగారట. శంకరా నేను చూస్తున్నా నిన్ను, ఎంత అద్భుతంగా ఉంది అని పాదాభివందనం చేసిందిట. అంటే ఆయన తపోశక్తి ఒక వృద్ధురాలికి అంధురాలికి దృష్టిని తెప్పించగలిగింది. అంటే గుడ్డి వాళ్ళకి చూపు వచ్చింది, మూగవాళ్ళకి మాట వచ్చింది ఆయన తల మీద చేయి పెట్టడం వలన, ఆయన ప్రార్థన చేయటం వలన. యతులంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు. ఒక దగ్గర ఉండకూడదు అనేటువంటి నియమం ఉంటుంది. ఆయన ధర్మ ప్రచారం కోసం కాలినడకన భారతదేశం అంతా కూడా తిరిగారుట. ఆ తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత పల్లకీలో వెళ్ళేవాళ్ళు, గజారోహణం చేసేవాళ్ళు. కానీ మామూలుగా అయితే ఆయనంతా కూడా నడిచే వెళ్ళేవాళ్ళుట. అయితే ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక కుగ్రామం దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన దర్శనం కోసం అందరూ వచ్చారట. వచ్చి అందరూ అడిగారట, ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా వర్షం లేదు, మొత్తం కూడా భూమి బీటలు వారిపోయింది, జలాశయాలన్నీ కూడా ఎండిపోయాయి, గొడ్డు కోద ఆహారం లేక గడ్డి లేక చచ్చిపోతున్నాయి, ఈ గ్రామస్తులంతా పాడి పంటలు లేక వలసపోతున్నారు, ఏం చెయ్యాలి అని చెప్పేసి గ్రామస్తులంతా కన్నీళ్లు పెట్టుకున్నారట. ఇక్కడ శివాలయం ఉంది కదా అని అడిగారట. ఉంది, సహస్ర ఘటాభిషేకం చెయ్యండి అన్నారట. స్వామి చేస్తాం, అంతవరకు మీరు ఇక్కడే ఉండాలి అన్నారట. అలాగే ఉంటానని చెప్పేసి అక్కడ ఆగిపోయారట. తెల్లవారి కూర్చొని గ్రామస్తులంతా కూడా సహస్ర ఘటాలు తెప్పించి శాస్త్రోక్తంగా సహస్ర ఘటాభిషేకం చేయటానికి పూనుకున్నారట.